హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాక సుదూర ప్రాంతాల నుంచి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు మైదానానికి చేరుకుంటున్నారు. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ ఆహారం తీసుకోవాలి, ఏం తినకూడదనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ప్రసాదం తీసుకున్నాక 45 రోజుల వరకు పథ్యం పాటించాలి. కొన్ని ఆహార పదార్థాలు వాడకూడదు. అయితే ఏ ఆహారం తినకూడదు, ఏమేమి తీసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. అయితే చేప ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరో 45 రోజుల వరకు, నెల 15 రోజుల వరకు ఏమేం తినాలి, ఏం తినకూడదు, అసలు పథ్యం ఏంటి, జనరల్గా ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. ఈ డౌట్ని క్లియర్ చేసేందుకు వీళ్ళు మంచి వినూత్నంగా చేపట్టారు. ఒకసారి ఇటు చూపించే ఇందులో రకరకాల వస్తువులు అంటే ఆల్మోస్ట్ అన్ని తినొచ్చు. ఇందులో తినాల్సినవి ఏంటంటే పాత బియ్యం తినొచ్చట, గోధుమలు తినొచ్చు, చక్కెర, ముఖ్యంగా మేక మాంసం అంటే మటన్ తినొచ్చు. కాకపోతే చికెన్ తినొద్దు అని చెప్తున్నారు. చికెన్ కావచ్చు, చేపలు కావచ్చు, ఇవి తినకూడదు, మిగతాయి తినొచ్చు అని చెప్తున్నారు. పొట్లకాయ, చామగడ్డ, మామిడి పండు తినొచ్చు, దాంతోపాటు కోయి కూరాట, అల్లం తినొచ్చు, దాంతోపాటు ఎల్లిగడ్డ తినొచ్చు, పసుపు తినొచ్చు, కందిపప్పు తినొచ్చు, కుసుమ, నూనె, మిరియాలు, మినప్పప్పు, మిరప్పొడి, ఉప్పు, నెయ్యి, ఆవు నెయ్యి కూడా వాడచ్చు. ఆవు పాలతో చేసిన టీ కూడా తాగొచ్చు. తెల్ల జొన్నలు తినొచ్చు. ఈ విధంగా అంజీరు పండ్లు తినొచ్చు, బ్రెడ్, బిస్కెట్లు ఇవి తినొచ్చు. ఇందులో గోంగూర తినొచ్చు, ఇగో మోసంబి తినొచ్చు, అంజీరు పండు తినొచ్చు, చామకూర ఆకులు తినొచ్చు, ఇగో పొట్లకాయ ఇట్లాంటివన్నీ తినొచ్చండి. పప్పులు వేసుకొని తినొచ్చు. తినే వస్తువులు అందులో కొంచెం రాశారు, అందుకని మేము పాంప్లెట్ అందరికి ప్రజలకు సువిధంగా ఉండాలని చెప్పేసి మేము పాంప్లెట్లు కూడా పంచుతున్నాము. దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నది పాంప్లెట్లు కూడా. కొంతమందికి మన సైడ్ ఉన్న పదార్థాల పేర్లు తెలియకుండా ఉంటాయని చెప్పేసి వాటిని ఇక్కడ పెట్టి డిస్ప్లేలో పెట్టి వాటికి పేర్లు అంటే మనం ఇప్పుడు సపోజు వాళ్ళు నమ్మకంటే మనం తెలుగులో ఉప్పు అన్నట్టుగా వాళ్ళకి ఎట్లాంటి భాషలో తెలియడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఇలా పెట్టి మేము డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్నదే తినాలి. 45 డేస్ దాకా ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి అదే తినాలి. 45 డేస్ అయినాక ఏమైనా తినొచ్చు. ఈ చేపలు లేవు కదా, ఆ చేపలు లేదంటే తినొద్దు. ఇందులో పాంప్లెట్లో హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, దాంతోపాటు తెలుగులో కూడా ఉంది. ఈ విధంగా మంచిగా అంటే కొన్ని డౌట్లు ఉంటాయి. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఇది తినొచ్చా, అది తినకూడదా, ఏం తింటే ఏమవుతుందో, ఆ డౌట్ తోటి, ఆ అనుమానంతో ఇంకిత వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మంచి కార్యక్రమం చేపట్టారు, మంచి అవేర్నెస్ కలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. జయప్రసన్న కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.